ప్రభుత్వం యొక్క రిప్లై వినడం కూడా ప్రతిపక్ష నాయకుడి యొక్క బాధ్యత. ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ ఇన్ డెమోక్రసీ. ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. ఇంతకీ నేను శ్రీనాథ్ రెడ్డి గారిని అడుగుతా. శ్రీకాంత్ రెడ్డి గారు, మీ నాయకుడు బాయ్కాట్ చేసినట్ట, లేకపోతే పనుండి వెళ్ళిపోయినట్ట? కాదండి, పనుండి వెళ్ళిపోయినట్ట, లేకపోతే బాత్రూమ్కి వెళ్ళినట్ట? అధ్యక్ష, రిప్లై చెప్పేది నేనండి. రిప్లై నేను చెప్తున్నా. నా రిప్లై వినవలసిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడికి ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు బాయ్కాట్ చేసినట్ట, ప్రతిపక్ష నాయకుడు ఏదైనా పని ఉండి బయటికి పోయినట్ట, లేకపోతే బాత్రూమ్కి వెళ్ళినట్ట? చెప్పండి, మీరు ఏదో ఒకటి చెప్పండి. నలుగురిని వేసుకుని వెళ్ళిపోయాడు బయటికి. నాలుగు, అధ్యక్ష, నేనేం అనలేదండి శ్రీకాంత్ రెడ్డి గారు, నేనేం అడగలేదు. ఊరికే అడిగాను అంతే, ప్రశ్న అడిగాను. మీ దగ్గర ఆన్సర్ ఉంటే చెప్పండి. మీకు కూడా చెప్పకుండా వెళ్ళిపోతే అది వేరే సంగతి. బాత్రూమ్కి వెళ్తే నలుగురు ఎందుకంటే కూడాను, బాత్రూమ్కి వెళ్తే నలుగురు కూడా పనేటి? ఆయన పుస్తకాలు పట్టుకుని అన్నీ పట్టుకుని ఆయనతో పాటు ఇంకో నలుగురు పుస్తకాలు పట్టుకుని వెళ్ళిపోయారంటే ఎంత ఇర్రెస్పాన్సిబుల్ అపోజిషనో మనకు అర్థమవుతుంది అధ్యక్ష. ఓకే, చెప్పండి. మళ్ళీ వెళ్ళిపోయినారు కానీ హ్యాస్ ఇట్ బీన్ ప్రాంప్ట్ ఇన్ ఇస్ సో ఫార్ ఇన్ దిస్ హౌస్ దట్ వీ హావ్ స్టార్టెడ్ ఫ్రమ్ దిస్ ఈ సెషన్లో? ప్లీజ్, ఐ వుడ్ నాట్ అగైన్, అండ్ బీయింగ్ such a esteemed gentleman that you are politicizing unnecessary issue. It's an issue it should not be brought up in this house at all. శ్రీకాంత్ రెడ్డి గారు, నేను పొలిటిసైజ్ చేయలేదు. నాకు ఉండేటువంటి ఇంట్రెస్ట్ ఏంటంటే మీ నాయకుడు కానీ ఇక్కడ ఉంటే కొద్దిగా ఎక్కువ చెప్పడానికి అవకాశం ఉంటుందేమో అని అంతే ఉద్దేశంతో. అంతే, మీ నాయకుడు ఎక్కడికి వెళ్ళారని అడుగుతున్నాను అంతే తప్ప మీ నాయకుడి గురించి కాదు అధ్యక్ష. మీ నాయకుడు ఎక్కడికి వెళ్ళారని అడుగుతున్నాను. అధ్యక్ష,